హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. సాటర్డే రోజు ఇది ఆఫ్టర్నూన్ 12 అయింది. బ్రూనోని అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి యాదగిరిగుట్ట వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఆన్లైన్లో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే నైట్ స్టే ఉండాలనుకుంటున్నాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు నెక్స్ట్ డే వేరే టెంపుల్ ఉంది, స్వర్ణగిరి టెంపుల్, అది చూసి వస్తాము. ఇదే డాడీ ట్రెక్కింగ్ వచ్చింది ఈ కొండ. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆఫ్టర్నూన్ 12కి బయలుదేరాం కదా, చాలా వేడిగా ఉంది కదా, సమ్మర్ కదా, ఒక బ్రేక్ తీసుకున్నాము ఇది చూస్తానే. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అయ్యాక కూడా ఆల్మోస్ట్ రోడ్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. 2 వే ఉంటుంది యాదగిరిగుట్ట వరకు. హోటల్లో బుక్ చేసుకున్నాం కదా, హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఇది ప్రైవేట్ హోటల్, సన్నిధి హోటల్. పర్ డేకి 3000 ఇది వచ్చేసి కొత్త హోటల్. వెనకంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ కొద్దిగా రెడీ అయింది. టైం 2 అయింది, ఆఫ్టర్నూన్ 2. కింద రెస్టారెంట్ కూడా ఉంది, వెళ్ళి లంచ్ చేయాలి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, బట్ బాల్కనీ అయితే లేదు. పేరలా పెట్టుకున్నారు రాత్రి, బాగానే ఉన్నారు. జింటూ వదిలేక పట్టుకొని లాగుతున్నామా ఏంది ఇప్పుడు నిన్ను? చూడు ఒకసారి. కళ్యాణ కట్టనా ఏంటి గిరిది? మేము 1 అవర్ రెస్ట్ తీసుకొని 4కి లేచి ఫ్రెష్ అయ్యి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్తున్నాము. భువన్ ఎందుకో సమ్మర్ కాబట్టి గుండు చేయించుకుంటానన్నాడు. సో ఫస్ట్ కళ్యాణ కట్ట అంటే మనకి కొండ కింద ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ తలనీలాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మళ్ళీ దర్శనానికి నైట్ వెళ్తాము. ఇదంతా కింద యాదగిరిగుట్ట కింద. సో తలనీలాలు ఇవ్వడానికి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి, చాలా లాంగ్ వెళ్ళాలి. సో అక్కడ కళ్యాణ కట్ట పెద్దగా కట్టారనమాట. ఈవెన్ బస్ స్టాప్ కూడా ఉంటుంది ఆ ఏరియాలో, చాలా బాగుంటుంది. ఇది బస్ స్టాప్. రెడీనా? భువన్ 3 ఇయర్స్ కిడ్ ఉన్నప్పుడు తిరుపతిలో గుండు చేయించుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇదే ఏమో అడిగాడు, సరే అన్నాము. గిరి అయితే సడన్గా అక్కడే డెసిషన్ తీసుకున్నాడు, సడన్గా చేయించుకున్నారు గిరి. గుండు చేయించుకోవడానికి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. బ్లేడ్ కూడా వాళ్ళే ఇస్తారు, న్యూ బ్లేడ్. మనకి నెంబర్ చెప్తారు, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుండు చేస్తారు. కళ్ళు మూసుకోరా. గిరి అయితే సడన్గా కూర్చున్నాడు. ఫస్ట్ అడిగాను కానీ ఏం అనుకోలేదు అని చెప్పేసి అన్నారు. సడన్గా భువన్ చేయించుకుంటుంటే సరే నేను చేయించుకుంటానని చేయించుకున్నారు. గుండు చేయించుకున్న వాళ్ళు ఈ వాటర్లో మునిగి దర్శనానికి వెళ్తారు. బట్ వాటర్ అంత నీట్గా లేవు, అందుకని గిరి వాళ్ళు ఏమి మునగలేదు. రూమ్కి వెళ్ళి స్నానం చేస్తామన్నారు. సో హోటల్కి వెళ్తున్నాము. హోటల్కి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్తాము నైట్. ఎండలైతే ఘోరంగా ఉన్నాయి కదా, ఏదైనా చల్లగా తాగాలనిపించింది. నాకు సాల్ట్ సోడా ఇష్టము, మసాలాది. సో అది తీసుకున్నాను. అదే కదా అన్నప్రసాద్ మీల్ సెంటర్, ఫ్రీ మీల్స్.
హోటల్ నుంచి కళ్యాణకట్టకి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గరే కాబట్టి మళ్ళీ హోటల్కి వెళ్తున్నాము ఫ్రెష్ అవ్వడానికి. ఈవినింగ్ 7 అయింది. సో రెడీ అయ్యాము, కొద్దిగా ఫొటోస్ తీసుకుంటున్నాము హోటల్ దగ్గర. లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 years బ్యాక్ ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, సో డే టైంలో చూసాం టెంపుల్ని. ఇప్పుడు టైం ఉంది కదా అని కావాలని నైట్ టైం వెళ్తున్నాము, ఎందుకంటే స్టే ఉంటున్నాం కదా. నైట్ చాలా బాగుంటుంది, ఈవెన్ సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఎండ ఎక్కువ ఉన్నింది, అందుకని నైట్ వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా టైం 7 అయింది. ఇప్పుడు దానికి వెళ్తున్నాము. కొండ పైన గోల్డ్ కలర్లో లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే టెంపుల్ అనమాట. చాలా పైకి ఉంటుంది కదా, సో వెళ్తున్నాము. పైకి వెహికల్ వెళ్ళాలంటే ఒక వెహికల్కి 500 రూపీస్ పే చేయాలి, కార్కి 500 రూపీస్ కింద టికెట్ తీసుకోవాలి. ఒక్కసారికి పైకి వెళ్ళడానికి 500 రూపీస్. మళ్ళీ కిందికి వచ్చామంటే ఆ టికెట్తో మళ్ళీ పైకి వెళ్ళలేము, మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఈవినింగ్ 7:30 అయింది. సో మా హోటల్ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ అని చెప్పా కదా. 7:30కి అర్చన చేయించుకునే వాళ్ళకి పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్ అంట, మా ముగ్గురికి 900. ఈ అర్చన టైంలో ఎవరెవరు అర్చనకు తీసుకున్నారో ఓన్లీ వాళ్ళనే టెంపుల్ లోపలికి పంపిస్తారు. రిమైనింగ్ వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా వీళ్ళు బయటికి వచ్చాక వాళ్ళని పంపిస్తారు. రిమైనింగ్ వాళ్ళంటే ఫ్రీ దర్శనం వాళ్ళు, తర్వాత 150 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని. అర్చనకి టికెట్ తీసుకున్నాం కదా, ముగ్గురికి 900 అన్నాను కదా. దానివల్ల యూజ్ ఏంటంటే లోపల మనకి మెయిన్ దేవుడి దగ్గర కూర్చొని అందరినీ కూర్చోబెట్టి అర్చన చేస్తారు. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ విఐపి దర్శనం కూడా ఉంటుంది, 4 to 5 విఐపి దర్శనం. అది కూడా పర్ హెడ్ 300 రూపీస్. మొబైల్స్ అయితే లోపలికి అలౌడ్ కాదు. సో అర్చన అయిపోయి పూజ అయిపోయాక బయటకు వచ్చాము. బయట తీసుకోవచ్చు కానీ లోపలికి మొబైల్స్ ఎంట్రీ ఉండదు, బయట పెట్టేసి వెళ్ళాలి. పర్ మొబైల్ 10 రూపీస్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు. చూడండి, ఇప్పుడు ఫ్రీ దర్శనం వాళ్ళకి 150 రూపీస్ టికెట్ వాళ్ళని అలౌ చేశారు. ఇప్పుడు అంతా క్యూలో ఉన్నారు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడి దగ్గర ఉన్న వాళ్ళు 150 రూపీస్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు వెళ్ళడం లోపలికి. ఫ్రీ దర్శనం వాళ్ళని చూపిస్తాను మీకు. రైట్ సైడ్ ఒకటి గోల్డ్ కలర్ క్యూ వస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, లోపల అంతా నిల్చున్నారు గోల్డ్ కలర్లో, ఇది క్యూ. దీంట్లో ఫ్రీ దర్శనం వాళ్ళు ఉన్నారు, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అదే 150 రూపీస్ టికెట్ అనుకోండి, గుడి డోర్ దగ్గర నుంచి వెళ్తారు. మనకి యాదగిరిగుట్ట అంటే హైదరాబాద్కి చాలా దగ్గర, వెళ్ళి రిటర్న్ వచ్చేయచ్చు ఈవినింగ్ లోపల. బట్ కావాలని మేము స్టే ఉంటున్నాం, ఎందుకంటే సమ్మర్ కదా, ఆఫ్టర్నూన్ అలా ఎందుకు. సో ఈవినింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మనకి స్వర్ణగిరి అని 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు, అది చూసుకొని రిటర్న్ హైదరాబాద్కి వచ్చేయచ్చు అని. ప్రసాదం ఎప్పుడు వచ్చినా 3-4 వెరైటీస్ ఇక్కడ ఉంటుంది, పులిహోర, పొంగల్, ఇవన్నీ, లడ్డు అని. బట్ ఈసారి నైట్ 8:30 అయింది కదా, క్రౌడ్ ఎక్కువ వచ్చారు కదా, ప్రసాదం అయిపోయిందంట. ఒక 2 లడ్లు తీసుకున్నాం అంతే. పైననే ఇట్లా కొన్ని షాప్స్ అరేంజ్ చేశారు. భువన్ ఏదో బాల్ తీసుకున్నాడు, వాడు ఏదో ఒకటి షాపింగ్ చెయ్యందే ఉండడు. నైట్ 9కి హోటల్కి వచ్చేసాము. రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వచ్చి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నాము. టైం ఎంత అయింది తెలుసారా? 9:30. రూమ్కి వెళ్ళి తొందరగానే 10:30 కల్లా పడుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళాలి కదా.